హలో. గౌతమ్, వచ్చావా హైదరాబాద్కి? వచ్చానురా. అవునా, నేను రూమ్లో ఉండట్లేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఒకేసారి వచ్చేయి. ఆలోపు నేను కూడా రూమ్కి వచ్చేస్తా. ఓకే. ఓకే మరి, బాయ్. సరే మరి, బాయ్. అరే! బస్‌లో వస్తే తొందరగా వస్తా అనుకుంటే బస్‌కి వచ్చినా లేట్ అయిందేంటి? అసలు ఇంటర్వ్యూ టైం అయిపోయినట్టుంది. ఎవరు లేరు. ఏం చేయాలిప్పుడు? ఏం చేయాలి? అసలు జాబ్ వస్తుందా లేదా? ఏం చేయాలి? ఏం చేయాలిప్పుడు? మిస్టర్ గౌతమ్, మిస్ గౌతమి. హలో. హాయ్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. బై ద వే, ఐమ్ గౌతమి. ఐయామ్ గౌతమ్. అవును, మీరు హైదరాబాద్ కొత్తా? లేదు, మాదిక్కడే హైటెక్ సిటీలో. ఓహ్! మా రూమ్ గూడా పక్కనే. ఓ నైస్. ఓకే, టైం అయింది. రేపు మళ్ళీ ఆఫీస్లో మాట్లాడుకుందాం. బాయ్. బాయ్. హాయ్ రా. హాయ్ రా గౌతమ్. బాగున్నా. కూర్చో. అండ్ వీడు హాయ్ బ్రో, ఐఎమ్ సునీల్. ఇక నా జాబ్ అంటావా? నేను మీలా చిన్న చితక జాబులు చేయను. నావన్నీ పెద్ద పెద్ద వెబ్సైట్స్. బ్లూ ప్రోనా? ఏయ్, బీ సీరియస్. మా బాస్ ఎవరో తెలుసా? మియా ఖలీఫా. ఓకే, నాకు డ్యూటీ టైం అయింది. బాయ్. వాడంతే. గౌతమ్ గారు, మీరేంటి ఇక్కడ? మా రూమ్ కూడా ఇక్కడే. ఓ అవునా. అవును, ఆఫీస్కేగా. పదండి, బైక్లో వెళ్దాం. లేదు, నేను ఆటోలో వచ్చేస్తా. అవునులేండి, మీలాంటోళ్ళు మా బైక్ ఎందుకు ఎక్కుతారు? అయ్యో, అలా ఏం లేదండి. కూర్చోండి. మా ఇల్లు వచ్చింది, ఆపు. ఓకే బాయ్. ఓకే బాయ్. గౌతమి గారు, ఒక్క నిమిషం. అంటే మనం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం కదా. అయితే అంటే అది ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా. మీకు ఇష్టమైతేనే ఇవ్వండి. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? ఇది నా నంబరే, సేవ్ చేసుకో.
హలో. హలో సార్, తిన్నారా? సరే సరే, అమ్మ పిలుస్తుంది. ఓకే. హలో హలో హలో, ఓ కారు వద్దు, గౌతమి చాలు. సరే. అరే గౌతమ్, నేను వస్తానురా. ఏంట్రా మీ వెబ్సైట్లో శాలరీ రాదా? మా వెబ్సైట్లో మజా తప్ప శాలరీ రాదురా. సరేలే ఎక్కువ. పోనీ. హే హాయ్ బ్రో. ఓకే. రెజ్యూమ్ ఉందా? నాలాంటి టాలెంటెడ్ పర్సన్స్కి అలాంటివి ఏం అవసరం లేదు. క్వాలిఫికేషన్ ఏంటి? ఏముంటే మీ ఆఫీస్లో జాబ్ ఇస్తారు. ఎంబీఏ, ఎంటెక్, బీటెక్, డిగ్రీ అయినా పర్లేదు. MBA అదేదో బాగున్నట్టుంది, అది పెట్టుకోరు. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? గీతతో ఉండేది మొన్నీ మధ్య కొత్త అమ్మాయి పరిచయం. తననే ఎలా అడగాలో అర్థమవుతలేదు. నేను అడిగేది వర్క్ ఎక్స్పీరియన్స్. గదుంటేనే మీ ఆఫీస్లో జాబ్ ఇస్తారా? నీకేమన్నా మా ఆఫీస్లో జాబ్ ఇయ్యం. సార్ 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 10th ఫెయిల్ సార్, డిగ్రీ పాస్ సార్. సార్ జిల్లా పరిషత్ సార్, తెలుగు మీడియం సార్. నేను బాగా కొడతాను సార్. ఐ మీన్ టైపింగ్. జాబ్ ఇచ్చేయండి సార్. గౌతమి ఏంటి రాలేదు ఈరోజు? తన్వి, గౌతమి ఎందుకు రాలేదు ఈరోజు? తనకేదో ఒంట్లో బాగాలేదంట, అందుకే రాలేదు. ఓ ఓకే. ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నా, నువ్వు ఆఫీస్లో ఉన్నావా? లేదు, మీ ఇంటి ముందున్నా. ఒంట్లో బాగాలేదంటగా, చూద్దామని వచ్చాను. అవునా? ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా లేరు, చూడాలనుకుంటే రావచ్చు. కిందికి రా. సరే. ఏమైంది? అది చెప్పు. చెప్పు. పర్లేదు, నువ్వే చెప్పు. పర్లేదు చెప్పు. నువ్వు ఎందుకు నా కోసం ఇంత చేస్తున్నావు? ఎందుకు అని చెప్పలేను, కానీ నా అనుకున్న వాళ్ళకి మాత్రం ఇలా చేయాలనిపిస్తుంది.
రోజూ సంతోషంగా ఉండే గౌతమి ఈరోజు ఎందుకు ఇలా ఉంది? అసలు ఏమైంది? గౌతమి, హాయ్ బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే. నా బర్త్డే అని నీకెలా తెలిసింది? నా అనుకున్న వాళ్ళ కోసం ఈ మాత్రం తెలుసుకోపోతే ఎలా? ఓకే ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయింది, కేక్ కట్ చేద్దాం. నిజం చెప్పు, అతను లవ్ చేస్తున్నావు కదా? ఏమైనా పెడుతుంది. ఆ చెర్రీ తీసుకో పక్కన. మన పిల్లే నాకే కడుతుంది. ఛీ! అసలు ఓకే, మామ, నేను కూడా నీ పేరు చెప్పి బీర్ తెచ్చుకుంటా. వెళ్ళు. సరే నేను కూడా వెళ్తాను, బాయ్. సరే. గౌతమి, గౌతమి, నిజంగా చాలా థ్యాంక్స్ గౌతమి. నా లైఫ్లో ఇలాంటి సర్ప్రైజ్ ఎవ్వరూ ఇవ్వలేదు. చాలా థ్యాంక్స్ గౌతమి. ఇప్పటి నుంచి ఇలాంటి చాలానే చూస్తాను. ఏమైంది గౌతమి? చెప్పు, నీకేం కాలేదు కదా? నువ్వు చెప్పు ముందు, నా కోసం ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నేను చెప్పింది అబద్ధం అనుకొని పడుకొని ఉండిపోవచ్చు కదా. నా మీద ఎందుకు ఇంత కేర్ చూపిస్తున్నావు? అంత లవ్ మనసులో పెట్టుకొని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? ఇప్పటికైనా చెప్పొచ్చు కదా. ఇదంతా చేసింది నిన్ను లవ్ చేయడానికి కాదు గౌతమి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి.